నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నా పేరు సాయి ప్రసాద్ ముందుగా ప్రధానాంశాలు పులిహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఎంపీ మాగంటి అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడి చంద్రబాబుకు మాదిగల నుండి చిక్కులు తప్పవు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఫైర్ న్యాయమైన తమ డిమాండ్లను అంగీకరించాలి విశాఖలో మున్సిపల్ కార్మికుల డిమాండ్ గోస్పాద క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి మాణిక్యాలరావు ట్రాఫిక్ ఇబ్బందులను సరిచేస్తామని హామీ ఇక వివరాల్లోకి వెళితే గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఘాట్లో ఎంపీ మాగంటి బాబు భక్తులకు పులిహార పొట్లాలు సరఫరా చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ పోలీసు యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తున్నారని అదేవిధంగా శానిటేషన్ త్రాగునీటి సదుపాయాల విషయంలో అధికారుల పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు గోదావరి పుష్కరాలు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా జరగడం 144 సంవత్సరాల తర్వాత మహాపుష్కరాలకి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా చాలామంది బంధువులు మిత్రులు చాలామంది వస్తున్నారు. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని కేవలం కొంతమంది వ్యక్తులు ఏదో రాజకీయంగా విమర్శించడం తప్ప దాన్ని ఎట్టా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఇలాంటిది ఇంకా జరగకోకుండా వాళ్ళు వచ్చి సేవలు చేయాలి తప్ప ఫోటో కోసమో కెమెరా కోసమో చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం తగరు. ఏ ఒక్క లీడర్ కానీ ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇంత బ్రహ్మాండంగా రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం నిత్యం 12 రోజుల నుంచి ఇక్కడ ఉండాలి అని ఆదేశాలు ఇచ్చిన మేరకు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాను. నేను నా కళ్ళతో చూసేవాళ్ళ పోలీసు వారు ఇంతవరకు చేయగలరా, లేదా రెవెన్యూ యంత్రం ఇంతవరకు చేయగలరా, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా సౌండ్ సిస్టమ్ కానీ పిఆర్ఓ రిలేషన్స్ కానీ అన్నీ కూడా ఇవాళ బస్సులు మొదటి రోజు చాలేదంటే వాళ్ళు ఆర్టీసీ బస్సులు పెట్టారు సీఎం గారు ఉచితంగా. ఎందుకంటే యాత్రికులందరూ అక్కడ దింపేసిన తర్వాత కోట్లాది దాదాపు కోట్ల మీద చెప్పొచ్చు ఇవాళ వాహనాలు కానీ వచ్చిన జనాభా కానీ కనీసం ఇవాళ అన్ని రకాలుగా అంగులతో ఈ మహాపుష్కరాన్ని 140 సంవత్సరాల తర్వాత పుణ్యనదైన గోదావరి దీనివల్ల ప్రతి రైతు కూడా ఇంత పండించుకుని ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు ఇవాళ ఈ ప్రాంతంలో. చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా అంకురార్పణ ధ్వజారోహణ మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఈ ధ్వజారోహణకు 1500 చీరలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మున్సిపల్ చైర్మన్ డిఎస్పీ తదితర అధికారులు పాల్గొన్నారు.
మాదిగలను మోసం చేస్తే చంద్రబాబు పరిపాలన ప్రశాంతంగా నిర్వహించలేడని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో ఎంఆర్పీఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగలకు రిజర్వేషన్లు కల్పించి పెద్ద మాదిగను అనిపించుకుంటానన్న చంద్రబాబు ఇప్పుడు దాటవేట ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. మాదిగలను మోసం చేస్తే తన పరిపాలన కూడా ప్రశాంతంగా నిర్వహించలేడనే విషయం చంద్రబాబు నాయుడు ఇక ముందైనా గుర్తెరగాలి. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి పెదమాదిగాన్ని అనిపించుకుంటా అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. వర్గీకరణ చేసి మాదిగల రుణం తీసుకుంటా అని మాట్లాడిండు. చెప్పులు కుట్టిన చేతులతో చరిత్ర తిరగరాపిస్తా అని చెప్పి మాట్లాడిండు. ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మాదిగల సహకారం తీసుకొని తెలంగాణలో పాదయాత్ర పూర్తి చేసుకొని మాదిగల సహకారం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి వర్గీకరణ చేయకుండా మాదిగల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ వర్గమైతే తనల్ని తెలంగాణలో తిరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందో, ఏ వర్గమైతే తనను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందో ఆ వర్గానికే ఇవాళ పెద్దపీట వేస్తూ ఆ వర్గం చేతిలో ఒక కీలు బొమ్మగా మారి వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. మాదిగ జాతి మరొకసారి రోడ్డు మీకు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిక్కులు కొని తెచ్చుకోక తప్పదని విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాము. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని కీసర టోల్ ప్లాజా వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. తెలంగాణ ప్రాంతం నుంచి వాహనాల రద్దీ పెరగడంతో టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పుష్కరాలకు వెళ్తున్నాము. పుష్కరాలకు వెళ్ళే టైం చూసుకునేప్పటికల్లా టోల్ గేట్స్ దగ్గర కూడా చాలా రష్ విపరీతంగా వస్తున్నది. వచ్చేందుకు వెళ్ళేందుకు ఇబ్బంది అవుతున్నది. చాలా టైం ఇక్కడ వేస్ట్ చేయాల్సి వస్తున్నది. పెద్దలాడే వెళ్ళి స్నానాలు చేసి బయటకు వద్దాం అనేటప్పటికల్లా కాకుండా వస్తుంది. అందుకని ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. పుష్కరాలకు వెళ్తున్నాము. ఈ టోల్ గేట్ దగ్గర 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ట్రాఫిక్ జామ్ అయ్యి కొంచెం అది కంట్రోల్ చేస్తే బాగుంటుంది. గోదావరి పుష్కరాలలో వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
వరుస సెలవు దినాలు రావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పుష్కరాలకు వేలాదిగా యాత్రికులు బయలుదేరడంతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా నక్కపల్లి టోల్ గేట్ వద్ద పోలీసులు ఆర్టీసీ బస్సులను నిలుపుదల చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేయడంతో యాత్రికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. లారీలు వస్తూనే ఉన్నాయి. పెద్ద వెహికల్స్ కి చిన్న వెహికల్స్ తేడా ఉంటుందండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తుఫాన్ సెంటర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. తుఫాన్ సెంటర్ కాలనీలో నివసిస్తున్న అంకయ్య, అల్లురమ్మ దంపతులకు నెలన్నర పాప ఉంది. అంకయ్య తరచూ భార్య మీద అనుమానంతో గొడవ పడేవాడు. ఈ సందర్భంగా భార్యాభర్తలు గొడవలు పడి దూరంగా ఉంటున్నారు. అంకయ్య తిరుపతిలోని ఒక హోటల్లో పని చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా భార్యకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని ఊరి పక్కన ఉన్న పొలాల వద్దకు రమ్మని తెలిపాడు. దీంతో ఆమె పొలాల వద్దకు రాగా ఇద్దరి మధ్య మాటా పెరిగి అప్పటికే తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి పొడవడంతో అల్లురమ్మ అక్కడికక్కడే మరణించింది. గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను కార్మికులు ఉధృతం చేశారు. పారిశుద్ధ కార్మికులు జీవీఎంసీ పరిధి తగరపవలస జాతీయ రహదారిని దిగ్బంధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంట సేపు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. చివరకు పోలీసుల జోక్యంతో శాంతించారు. సిఐటియు మద్దతుతో చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ తీరు పట్ల ధ్వజమెత్తారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమను అధికారులు రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయపరమైన తమ డిమాండ్లు అంగీకరించాలని, లేదంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాదు, ఏసీ రూముల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కాదు, మీ రోడ్డు మీద ఎవరైతే ఉన్నారో మీ ప్రజలందరికీ తెలియదు. మేము ఈ నిర్మిస్తున్నాం కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గోస్పాద క్షేత్రాన్ని మంత్రి మాణిక్యాలరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయని, టోల్ గేట్స్ క్లోజ్ చేసి వెహికల్స్ వదలమని కోరినట్లు ఆయన తెలియజేశారు. అదేవిధంగా భక్తులు మొదటి రోజున జరిగిన దుర్ఘటన మీద ప్రాధాన్యత ఇవ్వకుండా సంఖ్య పెరగడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతే వెహికల్స్ ప్రయాణం చేయాలో దానికంటే సుమారు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ వెహికల్స్ అయినందువల్ల గ్యాప్ కూడా లేని కారణంగా కొంత ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. అలా నితిన్ గడ్కరీకి సర్ఫేస్ మినిస్టర్ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఒక అప్పీల్ ఇవ్వటం జరిగింది. టోల్ గేట్స్ని కలెక్ట్ చేయకుండా విజయవాడ విశాఖపట్నంలో ఉన్న ఆల్ టోల్ గేట్స్ని క్లోజ్ చేసి వెహికల్స్ని పంపే ఏర్పాటు చేయమని ఆయన కోరటం జరిగింది. జరిగిన తర్వాత భక్తులు కూడా ఎక్కడా కూడా దుర్ఘటనకి ప్రాధాన్యం ఇవ్వకుండా భక్తులందరూ కూడా వచ్చే సంఖ్య పెరగటం కానీ, అలాగే ఈ 2-3 రోజుల నుంచి మనం చూసినప్పుడు ఈ క్రౌడ్ అంతా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దక్షత మీద విశ్వాసం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్నారు అనేది కూడా నేను మనవి చేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. పులిహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఎంపీ మాగంటి, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడి. చంద్రబాబుకు మాదిగల నుండి చిక్కులు తప్పవు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఫైర్. న్యాయమైన తమ డిమాండ్లను అంగీకరించాలి, విశాఖలో మున్సిపల్ కార్మికుల డిమాండ్. గోస్పాద క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి మాణిక్యాలరావు, ట్రాఫిక్ ఇబ్బందులను సరిచేస్తామని హామీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.